शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ तृतीयोऽध्यायः कर्मयोगः। 21వ శ్లోకం। యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురువే లోకస్తదనువర్తతే। శ్రేష్ఠులు అయిన వారు ఆచరించిన దానిని ఇతరులు కూడా అనుసరిస్తారు. అతడు ఆచరించిన ప్రమాణాలనే ఇతరులు కూడా పాటిస్తారు. యథా రాజా తథా ప్రజ అనే మాటకు ఇది అన్వయం. పెద్దవాళ్లు ఏది ఆచరిస్తారో వారిని చూసి చిన్నవాళ్లు అదే ఆచరిస్తారు. కాబట్టి చిన్నవాళ్లను మంచి దారిలో పెట్టడానికి పెద్దలు వారిని నిర్దేశించిన కర్మలు చేయక తప్పదు. మామూలు ప్రాపంచిక విషయములలో కాని ఆధ్యాత్మిక విషయములలో కాని పెద్దలు పిన్నలకు మార్గదర్శకంగా ఉండాలి. పెద్దలే తప్పు చేస్తే పిల్లలు ఆ మార్గాన్ని అనుసరిస్తారు. కాబట్టి కర్మలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్నపిల్లలు ఎప్పుడూ పెద్దలను రోల్ మోడల్గా ఊహించుకుంటారు. పెద్దలు శాస్త్ర విరుద్ధముగా ప్రవర్తించకూడదు. అర్జునుడు విషయానికి వద్దాము. అర్జునుడు శౌర్యవంతుడు, ధీరుడు, పరాక్రమవంతుడు, ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించాడు. ఇంద్రుని అర్ధ సింహాసనం మీద కూర్చున్నాడు. అటువంటి వాడు ఈ ప్రకారంగా దౌర్బల్య స్థితిలో యుద్ధం చేయనంటే ఇతరులు కూడా దానినే అనుసరిస్తారు. అందరూ విల్లు అమ్ములు కింద పడేసి ఇంటికి పోతారు. అలా కాకుండా అర్జునుడు క్షత్రియ ధర్మమును ఆచరిస్తూ తన బల పరాక్రమములు ప్రదర్శిస్తూ యుద్ధం చేస్తే యువకులు కూడా ఆయననే అనుసరిస్తారు. కాబట్టి పెద్దవారు దేనిని ప్రమాణంగా తీసుకుంటారో పిల్లలు దానినే ప్రమాణంగా తీసుకుంటారు. పెద్దవారు వేదమునే ప్రమాణంగా పాటిస్తే పిల్లలు కూడా వారిని అనుసరిస్తారు. ఆ కారణం చేతనే వేద విద్య సనాతన ధర్మములు పరంపరానుగతంగా ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తూ ఈనాటికి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి జీవన్ముక్తులు, జ్ఞానులు, ఆత్మ సాక్షాత్కారం పొందిన వారు కూడా వారికి ఏ కర్మ చేయవలసిన అవసరం లేకపోయినా లోక కళ్యాణం కొరకు కర్మలు చేస్తుంటారు. వారిని అనుసరించటం మన విధి. జగద్గురువు శంకరాచార్యుల వారు జీవన్ముక్తుడు కాని ఆయన దేశం అంతా కాలినడకన తిరిగారు. ధర్మ ప్రచారం చేశారు. మానవులకు ఉపయోగించే ఎన్నో గ్రంథాలు రాశారు. ఎందుకు? తన కోసం కాదు, లోక కళ్యాణం కోసం. అవి నేడు మనకు మార్గదర్శకాలు అవుతున్నాయి. కేవలం వేదములు, శాస్త్రములు చదివినంతనే ప్రయోజనము లేదు. వాటిలో ఉన్న ధర్మములను పెద్దలు తాము ఆచరించి చూపించి భావి తరాలకు మార్గదర్శకం కావాలి. ఇందులో ప్రమాణము అని వాడారు. ప్రమ అంటే ఉన్నది ఉన్నట్టు చూసే బుద్ధి. దానికి వికృతి భ్రమ అంటే లేనిది ఉన్నట్టుగా ఊహించుకునే బుద్ధి. మనం అంతా ఎల్లప్పుడూ భ్రమలో ఉంటాము. తాడుని చూసి పాము అనుకుంటూ ఉంటాము. ప్రాపంచిక సుఖములు, సత్యములు, శాశ్వతములు అనే భ్రమలో వాటి వెంట పరుగెడుతుంటాము. కాబట్టి
ఉన్నది ఉన్నట్టు తెలియజేసే దానిని ప్రమాణము అని అంటారు. అన్ని ధర్మములకు ప్రమాణము వేదము, వేదములు ఒకరు రాయలేదు. మహారుషులు తమ సమకాలీన జీవితంలో వివిధములైన విషయములను, ఆచారాలను, వ్యవహారాలను, కర్మలను దర్శించి అందులో మానవాళికి ఉపయుక్తమైన వాటిని, మానవుడు ఆచరించవలసిన వాటిని తమ బుద్ధిని, జ్ఞానమును జోడించి మనకు తెలియజేశారు. వేదములను ఋషులు దర్శించారు, కానీ సృష్టించలేదు. అందుకే వారు వేద ద్రష్టలు, స్రష్టలు కాదు. సకల ధర్మములను వేదములు మనకు తెలియజేస్తారు. కాబట్టి వేదములు అంటే శృతులు మనకు మొదటి ప్రమాణం. వేదములు మానవాళికి సులభంగా అర్థమయ్యేవి కావు. పైగా వేదములలో ధర్మములు అక్కడక్కడ పొందుపరచబడి ఉన్నాయి. వేదములు అన్నీ పూర్తిగా చదవటానికి మానవులకు జీవితకాలం సరిపోదు. ఆ కారణం చేత మరికొంతమంది ఋషులు ఆ వేదములను సంపూర్ణంగా అధ్యయనం చేసి వాటిలో ఉన్న సారమును, ధర్మములను అన్నింటినీ ఒక చోట చేర్చి మనకు అందించారు. వాటినే స్మృతులు అంటారు. స్మృతులు మనకు రెండవ ప్రమాణము. మనుస్మృతి, పరాశర స్మృతి, యాజ్ఞవల్క స్మృతి మొదలగునవి. వీటిలో మానవులు దైనందిన జీవితంలో ఆచరించవలసిన ధర్మములను, విధులను, కర్మలను వివరంగా పొందుపరిచారు. శృతి అంటే వేదములు. తండ్రి చెప్పినట్టు అంటే శాసించినట్టు చెబితే స్మృతి. తల్లి చెప్పినట్టు వివరంగా చిన్న చిన్న కథల రూపంలో లాలించి బుజ్జగించి